KVR News 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 6 శాసనాలతో విశ్వవిఖ్యాతికి తెలుగు జాతి ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రారంభంలో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క భూమి పూజ. రాసి పెట్టుకోండి, రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం వైఎస్ జగన్. హెల్త్ సబ్ సెంటర్లను ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. రెండవ రోజు టీడీపీ మహానాడు వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా 6 శాసనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికపై మాట్లాడారు. 6 శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్తు మారుతుందన్నారు. ఈ 6 శాసనాల ద్వారా 2047 నాటికి తెలుగు జాతి విశ్వవిఖ్యాత సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. అందరూ గుర్తుంచుకోండి, రాబోయే కాలంలో తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటుందని చెబుతున్నారు. ఇది సిబిఎన్ కోర్ట్ అని పేర్కొన్నారు. రాబోయే 47 సంవత్సరాలకు ఒక రోడ్ మ్యాప్ ను రూపకల్పన చేశామన్నారు. ఎప్పటికప్పుడు నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నామని అన్నారు. మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని కోరుకుంటున్నారని సీఎం వెల్లడించారు. కార్యకర్తే అధినేత అని, వారే తనకు హైకమాండ్ అని చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవలి గ్రామంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పునఃప్రతిష్ఠ మహోత్సవం అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క భూమి పూజ నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులకు 4,74,50,000 రూపాయలను కేటాయించారు. పునఃప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ దశాబ్దాలుగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆరాధ్య దైవంగా ఉందన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో ప్రచారం ఇక్కడ నుంచే మొదలు పెడతానని, స్వామివారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. రైతులను రుణమాఫీ చేశాం, ఇంద్రమ ఆత్మీయ భరోసా కింద భూమి లేని వారికి 12,000 ఇస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమాన్ని మండలంలోని మహిళలు, కాంగ్రెస్ నాయకులు, సోదరులందరూ కూడా సహకరించడం, రాత్రి ఎంత పెద్ద వర్షం వచ్చినా వస్తారో రారు అనుకున్నాం, దాన్ని లెక్క చేయకుండా కూడా ఆ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ రోజు భూమి పూజ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఎన్నో సంవత్సరాల కళ శ్రీ ఎడవెల్లి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది నాయకులు మారారు, అయినా ఈ గుడికి మోక్షం జరగలేదు. దీన్ని గ్రహించిన మా నాయకుడు ఎన్నో పార్టీలు విమర్శించినాయి. వస్తున్నాడు, 20 సంవత్సరాల నుంచి గెలుస్తున్నాడు, ఏం చేసిండు? అయ్యగారు గుడి గురించి ఒక్క నిమిషం, టైం లేదు, తొందరగా.
ఇది కాకతీయుల నాటి 11వ శతాబ్దంలో ముదిమండ మదిలికి అటాచ్మెంట్ పెద్దవాళ్ళు నిలబడి ఉన్నారు. ముందు వారు రాజులు ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా చేస్తూ ఉన్నారు. చాలా మంది 2006 నుంచి మన గ్రామ వాసులందరూ కూడా సహకరించి ఎంతో చూపిస్తూ గారితో ఈ యొక్క కార్యక్రమాన్ని 4,75,00,000 కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. కాబట్టి వారికి ఈ యొక్క సభాపూర్వకంగా ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కనుక శుభం భూయాలు. స్వామి అక్కడ పాత నరసింహస్వామి గుట్ట ఉన్నది. ఆ గుట్ట చెంచుల కాలంలో ఇబ్బందిగా ఉండేసరికి ఇక్కడికి యలమందారెడ్డి గారి స్వప్నంలో కనబడి 11వ శతాబ్దిలో ఈ యొక్క స్వామి రావడం, యలమందారెడ్డి గారి యొక్క ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం, అప్పటి నుంచి మా తాతల తరాల నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి సంతానము, ఆయురారోగ్య అభివృద్ధి, విద్యా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ధ్వజస్తంభము ఇవన్నీ కూడా ఇప్పుడేసి 15వ సంవత్సరంలోకి ఈ రోజు అడుగు పెట్టాం. శుభం భూయా. జై శుభం. ఈనాటి మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు పువ్వాల దుర్గాప్రసాద్ గారు, అదే పెద్దలు రాయలంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతుంది. రాయలంకటేశ్వర గారు పెద్దలు ఈ కార్యక్రమానికి నిజంగా వెన్నంటి ఉండి ప్రోత్సహించిన బుల్లెట్ బాబు గారికి, అదేవిధంగా రాయల నాగేశ్వరరావు గారికి, మా గ్రామ యువతకు, మా చైర్మన్ కు, సర్పంచ్ కి, రాంబాబుకి, నాగరాజుకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, మహిళలకు మరీ ముఖ్యంగా మహిళా అధ్యక్షులు, మహిళా దీపికలు, సీసీలు అందరికీ, ఏపీఎం గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకే ఒక్క నిమిషం నేను మాట్లాడతా. దయచేసి సార్ ఒక్క నిమిషం. మేము ఎన్నో సంవత్సరాల కళ మా గ్రామం ఈ ఆలయానికి మేడం గారు ఒక్కసారి వచ్చారు. సార్ రావడం ఇదే ప్రథమం. ఎప్పుడైనా మీరు అందరూ అనుకునేది ఏంటంటే గ్రామంలో ఉన్న ఆలయం అనుకుంటారు. కాదు, ఇక్కడ అసలు స్వయంభూ యాదగిరి గుట్టకట్టిన ఇక్కడ స్వయంభూ. ఇక్కడ నుంచి ఊళ్ళో ఇక్కడ రాలేరు కాబట్టి గుడి కట్టారు. అక్కడ ఉత్సవ విగ్రహాలు వస్తాయి. ఇక్కడికి రోజు నైవేద్యం పెట్టడానికి అయ్యగారు వస్తారు. కానీ అసలు ఇక్కడ ఉంది ఇక్కడే కోనేరు ప్రాకారం. ఇక్కడ ఈ నరసింహస్వామికి క్షేత్రపాలకుడు శివుడు. కాబట్టి ఇలాంటి విశిష్టతతో ఇక్కడ ఉండటం నిజంగా సార్ దృష్టికి తీసుకోవాలని ఖచ్చితంగా చేద్దామని చెప్పిండు. కానీ ప్రతిసారి ఏదో ఒక ప్రతిబంధకం గవర్నమెంట్ రాకుండా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర చుట్టుపక్కల ఉన్నటువంటి మండల ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా ఎవరికి ఏ ఇబ్బందులున్నా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవటం అనేది ఆనవాయితీగా కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి కార్యక్రమం. ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయానికి కళ్యాణం అప్పుడు ఇక్కడికి వచ్చి కళ్యాణం చేస్తున్నారు. నిత్యం ఈ రోడ్డు మీద నుంచి మనం వెళుతూ చాలా సందర్భాల్లో గుట్ట మీద ఉన్నటువంటి దేవాలయం పరిస్థితి, పురాతన చరిత్ర అంతా తెలుసుకొని గ్రామ ప్రజలందరూ కూడా చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం మీ సహాయ సహకారాలు అందించాలి. అట్లాగే ప్రతి ఎన్నికల సందర్భంగా కూడా నా ఎన్నికల ప్రచార కార్యక్రమానికి కూడా ఇదే గ్రామం, ఎడవలి గ్రామం నుంచి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచే ఇక్కడ నుంచి మొదలుపెట్టేటువంటి ఆనవాయితీ కూడా ఉంది. వారి ఆశీస్సులతోనే మీ అందరి ప్రేమతో ఈ మదన శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం కలగటం, ఈరోజు మీరందరూ మనమందరం పూజించేటువంటి ఆరాధ్య దైవమైనటువంటి ఈ యోగానంద నరసింహస్వామి దేవస్థానం వారికి
రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 4,74,50,000 రూపాయలని నిధులు శాంక్షన్ చేయించుకోవటానికి కల్పించినటువంటి అవకాశం కూడా మీరు కల్పించిందే. బహుశా ఎవరైనా మట్టి విక్రమార్క చేశాడని అనుకుంటే నేను కేవలం నా పాత్రను మాత్రమే పోషించాను. నేను చేయటానికి అవకాశం కల్పించింది మీరందరూ. సో ఈ 4,74,50,000 నిధులు ఈ దేవాలయం రావటానికి మీ అందరి పాత్ర కూడా దీంట్లో ఉందని చెప్పడం కోసం నేను చెప్తాను. మీ అందరి కృషి, మీ అందరి ప్రేమ, నన్ను మీరు శాసనసభ్యుడిగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసింది. ఉప ముఖ్యమంత్రిగా చేయటం వల్ల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నేను, మంత్రిమండలి అంతా కూడా కలిసి ఈరోజు ఈ దేవాలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాం. ఈ నిధులు సంపూర్ణంగా సద్వినియోగం కావాలని, దేవాలయం మనం అనుకున్న స్థాయిలో త్వరితగతిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి కావాలని, ఆ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు త్యాగం కూడా చేశాం. ఈ కార్యక్రమాన్ని మరి దగ్గరుండి గ్రామ ప్రజలంతా, పెద్దలంతా వాళ్ళ బాధ్యతగా తీసుకొని కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీద ఏర్పాటు చేశారు. మండల నాయకులు, జిల్లా నాయకులు కూడా వారి బాధ్యతగా తీసుకొని ఇక్కడ వర్షం వస్తున్నా కొన్ని వాళ్లే బాధ్యతలో బురదలో, వర్షంలో తడుస్తూ కూడా ఏర్పాట్లన్నీ చేశారు. అసలు ఈ రోజు వర్షం వస్తుందని, బురదమయంగా ఉంటుందని, కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉండదని రాత్రి చెప్తే, మంచి సంకల్పంతో మనం ఏ పని చేసుకుంటూ ముందుకు పోతున్నా ఆ భగవంతుడు తప్పనిసరిగా మనకి ఆ సమయానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తారు. ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం తప్పనిసరిగా మంచి సంకల్పం, ప్రజల అవసరం కోసం, ప్రజలందరినీ చల్లగా చూసేటువంటి దేవుడి కోసం కార్యక్రమం చేపట్టాం కాబట్టి ఈ వర్షం, బురద ఆ సమయానికి ఉండదని నేను భావిస్తా ఉన్నాను. మీరు ముందుకు సాగండి అని వారందరికీ చెప్పటం, అట్లాగే ఆ భగవంతుడు కూడా మనకి చల్లని చూపుతో ఈరోజు వర్షం లేకుండా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ముందుకు పోయే కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. అట్లాగే ఈ దేవాలయమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండేటట్టుగా, ఉండాలన్నట్టుగా భగవంతుళ్ళు, దేవతలందరూ కూడా మనల్ని దీవించి కరుణించి ముందుకు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో ఈనాటి ప్రజాప్రభుత్వం మంచి సంకల్పంతో పాలన అందిస్తా ఉంది. కాబట్టే ఇవాళ ఋతుపవనాలు కూడా మనం ఆశించిన దానికంటే ముందే రాష్ట్రంలో ప్రవేశించి చల్లగా వర్షాలు పడతా ఉన్నాయి. పాడి పంటలు సుభిక్షంగా ఉండేటట్టు ముందుకు పోతా ఉంది. ఈరోజు కేవలం రైతులు, వ్యవసాయమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నింటినీ సమగ్రంగా, ప్రణాళికాబద్ధంగా కొన్ని పథకాలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. అందులో మహిళలకు ఉచిత బస్సు కానీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, లేకపోతే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెల్ల బియ్యం కానీ, 200 యూనిట్ లోపల ఉచిత కరెంటు కానీ, లేకపోతే రాజీవ్ వికాసం పేరు మీద నిరుద్యోగ యువతి యువకులకు అందించేటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద గిరిజన కుటుంబాలందరికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అందించినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద వచ్చినటువంటి భూములకు సంబంధించి ఇందిరా సౌర గిరిజల వికాసం అనేటువంటి పథకం కానీ, 12,500 కోట్లతో మొదలుపెట్టినటువంటి ఆ పథకం కానీ, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి 22,500 కోట్ల రూపాయలతో ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఇళ్లే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలని ఒక సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తూ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఈ పథకాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి కార్యక్రమాలు. సంపదని సృష్టిస్తా ఉన్నాం.
ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమంలో భాగంగా అనేక పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి అందే కార్యక్రమాలు చేపడుతున్నాం. రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ 2 లక్షల రూపాయలు లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ వారి అకౌంట్లో వేశాం. రైతు భరోసా 10,000 ఉంటే 12,000కు పెంచి ఈ సంవత్సరం నుంచి రైతు భరోసాను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నాం. అట్లాగే భూమి లేని నిరుపేద ప్రజలందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయల కుటుంబానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. పేదలను కూడా దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ఈ కార్యక్రమం ఇవన్నీ కూడా చల్లగా మంచి పనులు కాబట్టి ప్రజలందరికీ ఉపయోగపడేవి కాబట్టి ఈ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆశీస్సులు అందించాలని చెప్పి ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ భగవంతుడు కోరుకోవడం జరిగింది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి యజ్ఞం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు కానీ మీ అందరితో కానీ సాయంత్రం వరకు ఈరోజు నేను మదన శాసనసభ నియోజకవర్గంలో కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఇచ్చాను. కానీ అనుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు హైదరాబాద్ నుంచి అర్జెంటుగా హైదరాబాద్ రావాల్సిందిగా ఓ సమాచారం వచ్చింది. రావడానికి సమయం సరిపోవట్లేదు కాబట్టి హెలికాప్టర్ కూడా పంపించి ఖమ్మం వెయిట్ చేస్తా ఉన్నారు. అందుకోసం మీరు అన్నిదా భావించొద్దని చెప్తూ నేను తొందరగా హైదరాబాద్ అతి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమం అంటే ప్రజల సంక్షేమం కోసం పనికొచ్చే కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు అర్జెంటుగా రమ్మని చెప్పారా, కొన్ని సమీక్ష చేసేది ఉందని చెప్పి మీరు అన్నిదా భావించొద్దని చెప్పి మీరంతా నాకు మీతో మాట్లాడటానికి అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అనుమతి ఇస్తే నేను అందరితో మాట్లాడాలి, అందరితో కూర్చోవాలనుకున్నాను. కానీ నేను అర్జెంటుగా వెళ్ళవలసిందిగా ఉంది కాబట్టి నేను ఎవరితో మాట్లాడుతున్నాను. నేను కూడా చాలాసేపు మాట్లాడాలనుకున్నాను. మీరందరూ అనుమతిస్తే మీ అనుమతితో నేను ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భేటీలో వైఎస్ఆర్సీపీ నేతలపై కొనసాగుతున్న కక్ష సాధింపు రాజకీయాలను ప్రస్తావిస్తూనే కూటమి కనుసన్నల్లో పనిచేస్తున్న అధికారులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. ఇబ్రాహీంపట్నం మండలం వర్షకొండ తిమ్మాపూర్ గ్రామాలలో హెల్త్ సబ్ సెంటర్లను ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ వర్షకొండ తిమ్మాపూర్ గ్రామాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన హెల్త్ సెంటర్లను ఈ రోజు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని, కేసీఆర్ నాయకత్వంలో గత ప్రభుత్వ వైద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శ్రద్ధ చూపాలని కోరారు. మహిళలకు ప్రతి మంగళవారం ఉచిత పరీక్షలు చేస్తున్నారని, ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు అవసరమైన సుమారుగా 150 పరీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాలకు 20 లక్షలు సరిపోనందున అవసరమైన నిధులు ప్రభుత్వం అందించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని వారితో పాటు డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్, డాక్టర్ అంజిత్ రెడ్డి, వైద్యాధికారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తీసుకోవచ్చు, ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి వీళ్ళు జగిత్యాల పంపిస్తారు అన్నట్టు టెస్ట్ని ఇక్కడనే తీస్తారు, రక్తం అన్ని పరీక్షలు ఇక్కడ తీసి జగిత్యాల పంపిస్తారు. సో దయచేసి అందరు కూడా వాడుకోవాలి. ఆ రోజు స్టాఫ్ అందరికీ, వర్షకొండ గ్రామస్తులకు, నర్సుమిత్రులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ఇవాళ మా పెద్ద మనుషులు అందరూ వచ్చిండ్రు. 2-3 ముచ్చట్లు తినాలి. మీరు అందరూ బ్రహ్మాండంగా
రోజు మీకు జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, ఎట్లాంటి రక్త పరీక్ష అమ్ముడే, లేకపోతే పాపం ఎకరం లేనోడు కొద్దిగా బంగారం తీసుకుపోయి తాకట్టు పెట్టుడు. అప్పుడు సేట్లు ఉంటుంది ఊర్లో, తాకట్టు జల పెట్టంగా తాకట్టు పెట్టుకుంటుండే, రాయించుకుంటుండే, మీకు అప్పిస్తుండే. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 6 శాసనాలతో విశ్వవిఖ్యాతికి తెలుగు జాతి ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రారంభంలో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క భూమి పూజ. రాసి పెట్టుకోండి, రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం వైఎస్ జగన్. హెల్త్ సబ్ సెంటర్లను ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.